ప్రవేశపెట్టిన అమిత్ షా బిల్లులు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని విపక్షాల నిరసన. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. యువతను రక్షించే లక్ష్యంతోనే బిల్లును తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఉపరాష్ట్రపతిగా నామినేషన్ దాఖలు చేసిన సిపి రాధాకృష్ణన్ రేపు నామినేషన్ వేయనున్న ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన. 2035 నాటికి ప్రపంచ స్థాయిలో ఆకర్షణీయ నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుందన్న రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం. కర్ణాటక నుంచి యూరియా షిప్మెంట్ ప్రారంభమైందన్న తుమ్మల. డ్రగ్ కంట్రోల్ అధికారులతో మంత్రి దామోదర సమీక్ష. నకిలీ ఔషధ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. హైదరాబాద్ కు ఐఐఎం కేటాయించాలని బీఆర్ఎస్ డిమాండ్. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. రాష్ట్రంలో మరో 3 రోజులు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వివరాల్లోకి వెళ్తే లోక్సభలో ఈరోజు 3 కీలక బిల్లులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లులు సభ ముందుకొచ్చాయి. 5 ఏళ్లకు పైగా శిక్ష పడే క్రిమినల్ కేసులు ఎదుర్కొనే ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించే బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్లు అమిత్ షా ప్రకటించారు. వివరాలు చూద్దాం. బుధవారం హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నిరసనల మధ్యనే కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో సభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ప్రతిపాదిత బిల్లుల రాజ్యాంగం సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. प्रेमचंद्रन जी कह रहे हैं कि जल्दबाजी में लाया गया। इसका सवाल इसलिए नहीं उठता कि मैं इस बिल को संयुक्त समिति को सौंपने की दरखास्त करने वाला हूँ। इस पर संयुक्त समिति जो राज्यसभा और लोकसभा पक्ष और विपक्ष सभी सांसदों की बनेगी, जो इस पर विचार करेगी और आपके सामने लेकर आएगी। గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరినట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపణలకు బదులిచ్చారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నిరసనల నడుమ సభ గురువారానికి వాయిదా పడింది. मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ कोई संविधान को मैंने स्वीकार नहीं किया। क्या सिखाते हैं नैतिकता में? मैं तो इस्तीफा देकर गया था। తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు వీలు కల్పిస్తుంది. తీవ్ర నేరారోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను, మంత్రులను కూడా పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే ఇది వర్తిస్తుంది. అరెస్ట్ అయి నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారిని పదవి నుంచి తొలగించే నిబంధన చేర్చారు. వారంతటా వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారని బిల్లు తెలియజేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆన్లైన్ గేమింగ్ దుష్పరిణామాల నుంచి యువతను రక్షించే ఉద్దేశంతో కేంద్రం ఈరోజు లోక్సభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ను ప్రవేశపెట్టింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు యువతను ఆర్థిక మోసాల నుంచి, వ్యసనాల నుంచి కాపాడుతూ మరోవైపు సృజనాత్మక ఆన్లైన్ గేమ్లకు భారత్ను ప్రపంచ స్థాయిలో కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దోహదపడనుంది. వివరాలు చూద్దాం.
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఈ స్పోర్ట్స్, సోషల్ గేమ్స్ ను ప్రోత్సహిస్తూనే ఆన్లైన్ బెట్టింగ్, రియల్ మనీ గేమింగ్ యాప్లను నిషేధించడానికి రూపొందించారు. యువతను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తూ మోసపూరిత వాగ్దానాలతో ఆకర్షిస్తున్న ఈ యాప్ల నుంచి యువతను రక్షించే లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ऑनलाइन गेमिंग बिल 2025 be taken into consideration. माननीय अध्यक्ष महोदय, इन पिछले 11 वर्षों में भारत में डिजिटल टेक्नोलॉजीज बहुत तेजी से फैली है, नई टेक्नोलॉजी डेवलप हुई है और टेक्नोलॉजी के कारण देश की एक नई पहचान भी बनी है, स्टार्टअप इकोसिस्टम आगे बढ़ा है. माननीय अध्यक्ष जी, टेक्नोलॉजी से कई लाभ हैं. ऑनलाइन डिजिटल टेक्नोलॉजी से संबंधित एक सेक्टर ऐसा है ऑनलाइन गेमिंग, जो एक बहुत महत्वपूर्ण सेक्टर बना है. इस सेक्टर में 3 सेगमेंट है. प्रथम सेगमेंट है ई स्पोर्ट्स का सेगमेंट, जिसमें स्ट्रैटेजिक थिंकिंग बढ़ती है, टीम में कोऑर्डिनेशन करना सीखता है व्यक्ति, कल्चरल एक्सचेंज करना सीखता है और दुनिया में एक बहुत नए तरीके से ई स्पोर्ट्स का बढ़ावा हो रहा है. నూతన గేమింగ్ బిల్లులో భాగంగా యువతను ఆర్థిక, సామాజిక, మానసిక నష్టాల నుంచి కాపాడటం, ఆర్థిక వ్యవస్థ సమగ్రతను రక్షించడం, దేశ భద్రతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్లైన్ మనీ గేమ్స్ నిర్వహించడం, ప్రకటనలు చేయటం, ఆర్థిక లావాదేవీలకు వేదికగా ఉండటం పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష, ₹1 జరిమానా లేదా 2 విధించవచ్చు. ప్రకటనల్లో భాగమైన వారికి 2 ఏళ్ల శిక్ష, ₹50 లక్షల జరిమానా, ఆర్థిక లావాదేవీల్లో పాల్గొన్న వారికి 3 ఏళ్ల శిక్ష, ₹1 జరిమానా విధించే ప్రతిపాదన ఉంది. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పరిగణిస్తారు. ఈ బిల్లుతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, వాటి ప్రకటనలు పూర్తిగా నిషేధించే అవకాశం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇలాంటి లావాదేవీలకు వేదికగా ఉండకూడదని నిబంధన ఉంది. స్కిల్ లేదా ఛాన్స్తో సంబంధం లేకుండా డబ్బుతో ముడిపడిన అన్ని గేములను నిషేధించేలా ఈ బిల్లు రూపొందింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. గతంలో 2022 నుంచి 2025 జూన్ వరకు 1524 ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను బ్లాక్ చేసింది. ఆన్లైన్ గేమింగ్పై 28% జీఎస్టీ, గెలిచిన డబ్బుపై 30% ఆదాయ పన్ను ఇప్పటికే అమల్లో ఉన్నాయి. దీపావళి నుంచి 40% జీఎస్టీ విధించే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు గేమింగ్ పరిశ్రమకు నష్టం కలిగిస్తుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రంగం 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తోందని, 25,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు ఆకర్షించిందని, నిషేధం కాకుండా నియంత్రణ సరైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 యువతను ఆర్థిక మోసాల నుంచి కాపాడే లక్ష్యంతో రూపొందింది. ఈ స్పోర్ట్స్ ను ప్రోత్సహిస్తూనే బెట్టింగ్ యాప్లను నిషేధించడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే గేమింగ్ పరిశ్రమపై దీని ప్రభావం గురించి చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై మరింత అధ్యయనం కోసం సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారతీయ మేనేజ్మెంట్ సంస్థల సవరణ బిల్లు 2025ను పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త విద్యా సంస్థల స్థాపన, విద్యార్థులకు అవకాశాల కల్పనకు కట్టుబడి ఉందని తెలిపారు. భారతీయ మేనేజ్మెంట్ సంస్థలకు జాతీయ ప్రాముఖ్యత సంస్థల హోదా ఇచ్చామని తెలిపారు. 2013లో 3,500 మంది విద్యార్థులు ఉన్న ఈ సంస్థల్లో 2024-25 నాటికి 9,800 మంది చదువుతున్నారని పేర్కొన్నారు. ఈ బిల్లు 2017 నాటి భారతీయ మేనేజ్మెంట్ సంస్థల చట్టాన్ని సవరిస్తుందని, ఈశాన్య రాష్ట్రాల కేంద్రమైన అసోంలోని గౌహతిలో కొత్త ఐఐఎం స్థాపనకు మార్గం సుగమం చేస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ప్రస్తుతం దేశంలో 21 ఐఐఎంలు పనిచేస్తున్నాయని, ఇవి విద్యారంగంలో ఒక బ్రాండ్గా మారాయని తెలిపారు. గౌహతి ఐఐఎంకు 555 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, ఈ విద్యా సంవత్సరంలోని అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో 9 కొత్త ఐఐఎంలు స్థాపించామన్నారు. ఈశాన్య యువత కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. इन दिनों में हमने अनेकों इंस्टीट्यूशन, इस बीच में आईआईटी गुवाहाटी की रूप बन चुकी है, सेंट्रल यूनिवर्सिटी आसाम में अच्छा काम कर रहा है, एनआईटी सिलचर अच्छा काम कर रहा है. सर, एक बचा था आईआईएम बनाना. आज मैं इस पवित्र गृह में इस प्रस्ताव को लेकर आया हूं, इस बिल को उपस्थापित कर रहा हूं जिसको लोकसभा ने पारित किया है कि आप इसको अनुमति दे. हम इसी सत्र में आईआईएम गुवाहाटी का इनागुरेशन कर उसको खोले, विद्यार्थियों को पढ़ाए. मैं सदन की अनुमति के लिए, व्यापक चर्चा के लिए. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు అమిత్ షా, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు కూడా హాజరయ్యారు. 20 సెట్లతో కూడిన నామినేషన్ పత్రాలపై సిపి రాధాకృష్ణతో పాటు ఎన్డీఏ పక్ష నేతలు సంతకాలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోదీకి సిపి రాధాకృష్ణ అందజేశారు. ప్రజాస్వామ్య సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్యసభ హుందాగా నిష్పక్షపాతంగా పనిచేయాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపుతున్నట్లు ప్రజాస్వామ్య సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్యసభ హుందాగా నిష్పక్షపాతంగా పనిచేయాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపుతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఇతర కూటమి నేతలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ పార్లమెంటు ప్రజల ఫిర్యాదులను, ఆకాంక్షలను స్వేచ్ఛగా, న్యాయంగా వ్యక్తీకరించే బలమైన వేదికగా ఉండాలని ఆకాంక్షించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయత, దీనిపై సమైక్యవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రధాన విలువలను దెబ్బతీసే రాజ్యాంగ సవరణ బిల్లులను కేంద్రం పార్లమెంటు సమావేశాల చివరి రోజుల్లో ప్రవేశపెడుతోందని ఆరోపించారు. కాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి రేపు ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేస్తారు. Which has been in steady decline. The credibility of India's democratic polity rests on Parliament serving as a robust forum where members freely and fairly articulate the grievances and aspirations of the people they represent. Constitutional amendment bill that undermine the core values of parliamentary democracy and federalism are being introduced in the subterfuge at the end of the session. ఇప్పుడు ప్రకటనలు. ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ, చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి చేరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం కేటాయించాలని కేంద్రానికి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. ఐఐఎం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో వద్దిరాజు మాట్లాడుతూ బిల్లుకు మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతుల్లో దేశంలో హైదరాబాద్ 2వ స్థానంలో ఉందని, ప్రపంచంలోని 65% జనాభాకు వ్యాక్సిన్లను అందిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనలో ఈశాన్య రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. గౌహతిలో ఐఐఎం ఏర్పాటును స్వాగతించారు. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ దేశ రాజధానితో రైలు, విమానయానంతో అనుసంధానమైనట్టు చెప్పారు. దేశంలో తాము కూడా భాగమని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. యూపీఏ హయాంలో ఒక్క ఐఐఎం మాత్రమే ఏర్పాటైతే మోదీ ప్రభుత్వం 9 ఐఐఎంలు ఏర్పాటు చేస్తున్నారు. 2035 నాటికి హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ నగరంగా రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలతో హైదరాబాద్ ఈరోజు గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆనాటి ముఖ్యమంత్రుల దూరదృష్టి వల్లే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయన్నారు. ఆనాడు హైటెక్ సిటీ నిర్మాణాన్ని కొంతమంది అవగాహన చేశారని, ఇప్పుడు మూసీ ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గోదావరి జలాలను తీసుకొచ్చి 365 రోజులు అభివృద్ధి చేస్తామన్నారు. మధ్యతరగతి ప్రజల కోసం హైదరాబాద్ రాజీవ్ స్వగృహ భవనాలను నిర్మించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 11 కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం వచ్చే ఏడాది జూన్ 2 నాటికి పూర్తవుతోందని చెప్పారు.
ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న గచ్చిబౌలి స్టేడియంస్ అప్పుడే వ్యవసాయం ఒక్కటే మనకు జీవన ఆధారం కాదు. ఈరోజు మనలో లక్షలాది మంది ఐటీ నిపుణులుగా కాదు, అమెరికాలో సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం. ఈరోజు అమెరికాలో సంస్థలు నిర్వహిస్తున్న ఐటీ నిపుణులు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఒకవేళ వాళ్ళు పనిచేయడం ఆపేస్తే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతినే స్థాయికి ఈరోజు మనం ఎదిగినాం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో రహదారులు దెబ్బతింటున్నాయి. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరా తీశారు. కల్వర్టులు, బ్రిడ్జీలు, దెబ్బతిన్న రోడ్ల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, కల్వర్టుల వద్ద పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, వంతెనల శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. కంట్రోల్ సెంటర్కు వస్తున్న ఫిర్యాదులను మంత్రి తెలుసుకున్నారు. వర్షాలు తగ్గగానే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. దోషులకు కఠిన శిక్షలు, తప్పుదోవ ప్రకటనలతో మెడిసిన్ అమ్మే సంస్థలపై, నకిలీ ఔషధాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలను శాశ్వతంగా మూసివేయాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ప్రిస్క్రిప్షన్ లేని మత్తు ఔషధాల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లు అప్గ్రేడ్ చేయాలని ఆదేశించారు. మరిన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులతో డీసీఏను బలోపేతం చేస్తామని చెప్పారు. నాణ్యమైన ఔషధాలు అందించేందుకు కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఆమోదం తెలిపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైందని ప్రకటన విడుదల చేశారు. 3 షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరాకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం వల్లే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించిందని తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఎరువుల సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్ర అవసరాలకు మించి యూరియాను కేంద్రం సరఫరా చేస్తోందని తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం పంపించిన ఎరువులను రాష్ట్ర వ్యాప్తంగా తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కృత్రిమ కొరత ఏర్పడిందని ఆరోపించారు. ఇఫ్కో, క్రిప్కో, ఆర్పీఎఫ్ నుంచి 7,250 రేక్స్ యూరియా రాష్ట్రానికి వచ్చిందని, కరికల్ పోర్టు దిగుమతులతో 10,000 మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెలంగాణకు కేటాయించిందని వివరించారు. రైతుల సంక్షేమమే ప్రధాని మోదీ ప్రభుత్వ జయమని, 1,40,000 కోట్ల సబ్సిడీ అందిస్తోందని రామచంద్రరావు తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పని వల్ల రన్ ఆన్ ఫర్టిలైజర్, ఇట్ ఈస్ రన్ ఆన్ ఫర్టిలైజర్స్, ఎరువుల దుకాణం మీద, ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పాలి ప్రజలకు. మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి? ఇఫ్కో ఇండియన్ ఫర్టిలైజర్స్, తర్వాత క్రిప్కో, తర్వాత ఆర్సీఎఫ్, ఈ మూడు కంపెనీల నుంచి తెలంగాణకు దాదాపు 7,250 రేక్స్ కరికల్ పోర్టు దగ్గర నుంచి ఈరోజు 30,000 టన్నులు అక్కడ దిగుమతి, దాంట్లో నుంచి 10,000 మెట్రిక్ టన్ని ఈరోజు తెలంగాణకు అలాట్మెంట్ అయింది. బీఆర్ఎస్ స్వతంత్ర పార్టీ అని ఇప్పటి వరకు ఎన్నికలపై ఎవరూ సంప్రదించలేదు. ఎన్నికలకు సమయం ఉందని బీఆర్ఎస్ నేతలు కలిసి నిర్ణయం తీసుకునే వైఖరి ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీ అభ్యర్థి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
సెప్టెంబర్ 9 లోపు 2 లక్షల టన్నుల ఎరువులు తెలంగాణ రైతులకు సరఫరా చేసే పార్టీ అభ్యర్థికి మద్దతిస్తామని తేల్చి చెప్పారు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు హైదరాబాద్ శివార్లలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజుల రామారంలోని మహారాజా గార్డెన్స్లో 3 రోజుల పాటు ఈ మహాసభలు జరుగుతాయి. 743 మంది ప్రతినిధులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 1000 మంది హాజరయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సభలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోనన్నయ్య సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఎగురవేయగా ఏటుకూరి ప్రసాద్ అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుంచి మహాసభల వేదిక వరకు సిపిఐ శ్రేణులు రెడ్ ఫ్లాగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానతో శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం, త్రివేణి సంగమం, భద్రాచలం వద్ద గోదావరికి వరద గంట గంటకు పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తూ ఉండడంతో 39 గేట్లను ఎత్తి 4 లక్షల పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 2.75 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో 40 గేట్లను ఎత్తి 5,17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి 6,65,170 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీటి రాకతో సమ్మక్క సాగర్ బ్యారేజీ జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం 294.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తూ ఉండగా 4.06 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువ వదులుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద పోటెత్తింది. ఇక్కడ 12.41 మీటర్ల మేర ప్రవాహం పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగుల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రహదారులపైకి ఇళ్లలోకి భారీగా వరద వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పంట పొలాలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్,
జగదపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. భారత్పై అమెరికా చమురు కొనుగోలు విషయంలో అన్యాయమైన ఒత్తిడి చేస్తోందని రష్యా ఆరోపించింది. రష్యా దౌత్యవేత్త రోమన్ బబుష్కిన్ మీడియాతో మాట్లాడుతూ భారత్ రష్యా ఇంధన సహకారం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆయుధంగా ఉపయోగిస్తోందని వ్యాఖ్యానిస్తామని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణుల తయారీని గుర్తు చేస్తూ భారత్ ముఖ్యమైన భాగస్వామి అన్నారు. బ్రిక్స్ ప్రపంచ రాజకీయ స్థిరీకరణకు కీలకమని పేర్కొన్నారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. నేర చరిత్ర పదవీగండం, లోక్సభలో 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన రష్యా. బిల్లులు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని విపక్షాల నిరసన. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. యువతను రక్షించే లక్ష్యంతోనే బిల్లును తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఉప నామినేషన్ దాఖలు చేసిన సిపి రాధాకృష్ణన్. రేపు నామినేషన్ వేయనున్న ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. డ్రగ్ కంట్రోల్ అధికారులతో మంత్రి దామోదర సమీక్ష. నకిలీ ఔషధ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. హైదరాబాద్కు ఐఐఎం కేటాయించాలని బీఆర్ఎస్ డిమాండ్. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. రాష్ట్రంలో మరో 3 రోజులు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.